మనిషికి ఏదో ఒక పిచ్చి ఉంటుంది. కొందరికి పాటలు పిచ్చి, కొందరికి మాటలు పిచ్చి, కొందరికి చీరలు పిచ్చి, ఇంక కొందరికి బంగారం పిచ్చి. అలాంటి పిచ్చిని పీక్స్ లో చూపించడమే ఈ రోజు థీమ్. ఈ మధ్య కాలంలో అందరినీ పిచ్చి వాళ్ళని చేస్తుంది సెల్ ఫోన్. రాఘవ్ కూడా ఆ ఫోన్ బాధితుడు అయ్యాడు. ఆ కాల్స్ కామెడీ ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. హలో అమ్మా, లేచావా? నువ్వు లేచావో లేదో అని కాల్ చేశానే. నాన్నగారు లేచారా? అమ్మా టిఫిన్ చేసావా లేదా? అదే అమ్మా, మార్నింగ్ నీకు కాల్ చేయండి, నేను ఉండగలనా చెప్పు. అమ్మా పక్కింటి సరోజ ఆ హోటల్ తెరిచిందా? అందులో 4 ఇడ్లీలు తెచ్చుకొని తినమ్మా, బాగా టేస్ట్ ఉంటాయి. ఈసారి వచ్చినప్పుడు నేను కూడా తింటానని చెప్పు. సరోజని అడిగినట్టు చెప్పు, వాళ్ళ ఆయన్ని మరీ అడిగినట్టు చెప్పు. ఓకేనమ్మా? అమ్మా ఎవరు వచ్చారు, మళ్ళీ కాల్ చేస్తాను. రాఘవ బాగున్నావా? ఏంటి చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చావు? అదే మా రాము ఉన్నాడేమో చిన్న పనుండి. అయ్యో లేడు, ఆయన పోయారు కదా. రాఘవ పోయారంటే అది కాదు, ఆయన ఆఫీస్కి వెళ్ళారు. ఈ పంచులేస్తాంటే వివరంగా చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళాడా? అవును, కానీ రాక మా ఇంటికి వచ్చావు. దా కూర్చో. ఏంటి మా ఇంటికి ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చావు? ఏం లేదమ్మా, మా పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు. నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకని కొద్దిగా అర్జెంట్ పనుండి. ఆయన ఫోన్ చేశారు మాటలు పడి. ఏమండి ఇప్పుడే మీ ఫ్రెండ్ రాఘవ్ మన ఇంటికి వచ్చారండి. అవును, బస్ అందిందా? ఆఫీస్కి వెళ్ళారా? అమ్మయ్యా, ఈ రోజు మీరు ఒక 1/2 సెకండ్ లేట్ అయ్యేసరికి ఎంతో టెన్షన్ పడ్డాను, బస్ అందుతుందో లేదో అని. ఏమండి రాఘవ్ టిఫిన్ చేసి పంపిస్తాను, ఫ్రెండ్ అంటే మరీ ఇష్టం మా వారికి. సరే అండి, ఓకే థ్యాంక్ యూ. మరి నువ్వు రాఘవ్ పక్కన ఉన్నాడు, నువ్వు మరి బాయ్ అండి. అయ్యో అప్పుడే టైం 9 అయింది, 3 గంటలు అయిపోయింది రాఘవా. సరే కూర్చో, ఇప్పుడు నేను వెళ్ళి టిఫిన్ చేస్తాను, నువ్వు తప్పకుండా దోశలు తినాలి. ఎందుకమ్మా ఇంటి దగ్గర? లేదు, నీకు మరీ మొహమాటం ఎక్కువ, నేను దోశలు తీసుకొస్తా. ఓకే? అవును రాఘవా, నువ్వు ఏ పని మీద వచ్చో మర్చిపోయాను అసలు. అదేనమ్మా, పిల్లలు ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు, నెక్స్ట్ వీక్ నుంచి ఎగ్జామ్స్, కొద్దిగా అర్జెంట్ గా. మా అత్తగారు ఫోను, ఒక్క నిమిషమే. అత్తయ్య నీకు ఇంకో విషయం తెలుసా? నేను సీరియల్లో ఏం జరిగిందంటే, ఒకసారి కనుక్కొని మాట్లాడతాను. వస్తానమ్మా. కూర్చోండి. అయ్యో అప్పుడే 12 అయిందా? పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు, నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళకి ఎగ్జామ్స్, కొద్దిగా అర్జెంట్ గా వాళ్ళకి. హలో పర్లేదులేండి, మన రాంగ్ కాల్స్ అయితే ఏంటండి, ఇక్కడ నుంచి కలుసుకున్న ఫ్రెండ్స్ అయిపోయామన్నమాట. ఏం లేదు, ఇప్పుడే వచ్చాను, అదేం లేదండి. మొత్తానికి మీరు ఏం చేస్తుంటారు, మీ హాబీస్ ఏంటి? సరే సరే, ఒక్క నిమిషం, కాసేపు అయ్యాక కాల్ చేస్తాను. ఏంటి రాఘవ్ వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలేదమ్మా, నీకేమన్నా వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్ళాలి. అదేనమ్మా, నువ్వు ఆగు, ఇంటికి లేదు ఏం లేదు, నేను ఆల్రెడీ 4 అయిపోతుంది రాఘవా. అడు వచ్చేస్తే ఈ దరిద్రం వదిలిపోద్దురా బాబోయ్. అరే బాబా, అరే బామర్ది బాగున్నావా? చాలా బాగున్నారు బాబా. విశేషాలు లే బాబా, పిల్లలు ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు, నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళకి ఎగ్జామ్స్, అర్జెంట్ గా మరి వెళ్తాము. ఏంటి టబ్బు కింద? టబ్బు కదా, అది పబ్బు ప్యాకాట. ఓకే రా, 3 ముక్కల ఆట అయితే ఆడతా. ఓకేనా? ఉంటారా మరి, బాయ్. చెప్పరా. అదే బాబా, అదే ఏమైనా చాయ్ తాగావా? ఎందుకు లేబా, చచ్చిపోను రాఘవ టీ. ఓకే అరే ఇప్పుడే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను రా, ఎంట్రీ వస్తా, మనం మాట్లాడుకుందాం, చాలా ఉన్నాయి విశేషాలు. ఓకే ఇప్పుడు వస్తాను. ఓరిడి భాష తగలయ్యా, టచ్ ఫోన్ అట పెళ్ళం పేరు, కాంపిటీషన్ జూయల్సి ముందో ఏంటో వీడికి. అలా కాదు బావా, మా పిల్లలు ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు బావా, మరి నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళకి ఎగ్జామ్స్ అంట, అర్జెంట్ గా. హలో ఏమండి, నేను
ఏం లేదు ఈరోజు ఏంటి? చాలా బిజీగా ఉన్నాను కదా. అవును. సో అందుకని నేను వంట ఏం చేయలేదు. చేయలేదా? ఈ రోజు ఈవినింగ్ మనం రెస్టారెంట్ కి వెళ్దామా? వెళ్దామే. నువ్వేం కాకు, రెస్టారెంట్ కి తప్పకుండా మనం వెళ్తున్నాం. ప్లీజ్ అండి నా కోసం రెస్టారెంట్ కి వెళ్దాం ప్లీజ్. తప్పకుండా నేను ఇంటికి తీసుకెళ్తా. మరి రాఘవ కూడా వస్తే? రాఘు కూడా తీసుకుని వెళ్తాం అవసరం అయితే. ఓకేనా? అంతే అంటారా? తప్పకుండా తీసుకెళ్తా. ఫ్రెండ్ వాడు నాకు చాలా డీప్ ఫ్రెండ్. ఏమండి ఐ లవ్ యూ. బాయ్ బాయ్ బాయ్. నేను వెళ్ళి రెడీ చేస్తానండి. ఓకే 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 కూర్చోరా. కూర్చోరా. మా పిల్లలు ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు. వాళ్ళకి నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్. అర్జెంట్ గా వాళ్ళకి నాకు తెలుసు నువ్వు నా మామూలుగా మాట్లాడని నేనే ఫోన్ చేశాను. హలో. అరే బావా. హలో. ఎవరా? నేనేరా మాట్లాడుతున్నా. ఇందాక మీ ఇంటికి వచ్చాను కదా. పొద్దుటి నుంచి ఇక్కడే సచ్చాను రా. ఏంట్రా విషయాలు? అదే మా పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు. నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ రా. ఓహో. అర్జెంట్ గా 50,000 ఫీజు కట్టాలంట. 50,000? అర్రే ఏమండి నిన్న సెల్ ఫోన్ బిల్ 50,000 కట్టేసా. సెల్ ఫోన్ కి 50,000 బిల్లు కట్టావా? అవునరా. హలో హలో హలో. అరే సిగ్నల్ సరికి వినబడదా? నేనే కట్టేసంత. సెల్ ఫోన్ కి 50,000 బిల్లు కట్టావా? అవునరా. అసలు ఏంట్రా పొద్దున్న లేచి లేచి మీ ఇద్దరు సెల్ ఫోన్ లోనే మాట్లాడుతుంటారు. అది ఎక్కడుంది రాది? ఎందుకు ఇది ఇంత కసి ఎప్పుడు కొట్టలేదు, ఏంది ఇట్లా కొట్టేశాడు? చెవులు ఏంట్రా చెవుల్లో రక్తం ఏంట్రా? ఇంత రక్తం రాకూడదు. రక్తం వచ్చిన ఫోన్ లో మాట్లాడుతున్నారు చూసావా? మీ ఆయనకి చెవుల్లో రక్తం ఇక్కడ. నీకు కూడా చెవుల్లో రక్తం కాకుండా తల్లి. ఇంతలా ఫోన్ లో మాట్లాడకూడదు. రే ఇప్పుడు ఏం చేస్తారు? ఏముందిరా ఈ సోతో మాట్లాడతా. విషయం తెలుసా అన్నయ్య, మేము డైలీ కేవలం 23 గంటలే మాట్లాడతాం. ఈ రోజు ఇంకొక గంట మిగిలిపోయింది అంతే. అవునరా? నిజం. హలో. చెప్పేది నిజం రా. ఏమైందండి? అరే చెప్పరా ఏంటో చెప్పను. చెప్పకెళ్ళి SMS చేస్తా. 5 నిమిషానికి 500 SMS ఫ్రీ. ఇక్కడ మాట్లాడరా. ఇక్కడ నేను టవర్ ఎక్కి మాట్లాడతా. టవర్ ఎక్కుతా. రోజా గారు చెప్పండి. ఎలా ఉంది రోజా గారు స్కెట్? ఈ రోజుల్లో చూస్తుంటే పరిస్థితి అలాగే ఉంది. అంటే అందరికి ఫోన్ తోనే లైఫ్ అయిపోయింది. ముందులాగా అఫెక్షన్స్, మానవ సంబంధాలని చాలా దూరం అయిపోతున్నాయి. అవి చూపిస్తూనే చాలా ఎంటర్టైనింగ్ వేలో తీసుకెళ్లారు. సూపర్. హలో నాగబాబు సార్, వైట్ షర్ట్ లో చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు ఈ రోజు. నా పేరు సతీష్ అండి, శకల శంకర్ టీం. గుడ్ సార్. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఏమొచ్చి సినిమాకి వెళ్ళారు సార్. సినిమాకి వెళ్ళి సినిమా చూసుకొని ఫ్లాట్కి వచ్చారు. ఆ అపార్ట్మెంట్ ఏంటంటే 101 అండి ఫ్లోర్స్. అయితే ముగ్గురు ఏమొచ్చి లిఫ్ట్ ఎక్కుదామని చూస్తే లిఫ్ట్ ఏమొచ్చి పని చేయట్లేదు. సరే ఇప్పుడు ఎలా వెళ్ళాలరా ఏంట్రా అంటే, ఏం లేదురా ఏదో సినిమా స్టోరీలు చెప్పుకుంటూ మనం పైకి వెళ్ళిపోదాం అని అన్నారు. అనగానే ఒక స్టోరీ చెప్పాడు సార్. ఆ స్టోరీ అయ్యేలోపే 50 ఫ్లోర్లు ఎక్కిసారండి. మళ్ళీ ఇంకోటి స్టోరీ చెప్పాడు సార్. ఆ స్టోరీ అయ్యేలోపే 100 ఫ్లోర్లు ఎక్కిసారండి. ఇంకో ఫ్లోర్ ఎక్కాలి. మూడోవాడు చెప్పట్లే. ఏరా చెప్పట్లేదు. ఏం లేదురా ఇప్పుడు నేను స్టోరీ చెప్తాను, మీరు కొట్టకూడదు, తిట్టకూడదు, ఏమీ చేయకూడదు, ఓకేనా? ఏం లేదురా ఫ్లాట్ కీసు కింద సెల్లర్ ఉన్న కారులో పెట్టేసాను రా అన్నాడు. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యి ఆ సౌండ్ కి
ఐ లవ్ యూ. రోజు ఏముంటుంది వినండి.